నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీకి ఇది భారీ శుభవార్త. అతిపెద్ద కంపెనీ విశాఖకు రాబోతుంది. ఇందుకు ఏంటి ఆ కంపెనీ, ఎంత పెట్టుబడితో రాబోతుంది? ఆసియా ఖండంలోనే అమెరికా తర్వాత మొదటిసారి విశాఖలో గూగుల్ తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి 50,000 కోట్ల పెట్టుబడి కూడా పెట్టబోతుందని రాయిటర్స్ అనే ఒక మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. మనం చూసాం, సింగపూర్ వెళ్ళినప్పుడు నారా లోకేష్ గారు అక్కడ గూగుల్ ప్రతినిధులతో భేటీ అవ్వడం, వాళ్ళని పెట్టుబడులు పెట్టాలని చెప్పి కోరడం కూడా. సో ఈ నేపథ్యంలోనే మరి వాళ్ళు విశాఖలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి దీని తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి, మరి విశాఖ డేటా హబ్గా మారే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ ఆసియా ఖండంలోనే ఇప్పుడు నేను చెప్పినట్టు అమెరికా తర్వాత ఇప్పుడు మళ్ళీ విశాఖే వస్తుందని విన్నాం. అలాగే క్వాంటమ్ వ్యాలీ కూడా అమెరికా తర్వాతనే అమరావతిలో ఏర్పాటు చేయబోతుందని వింటూ ఉన్నాం. సో అసలు మరి ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండానే ఇంత పెద్ద భారీ పెట్టుబడులు రావడం, పెద్ద శుభవార్తలు వినడం నిజంగా చాలా శుభసూచకంగా కూడా అనిపిస్తోంది. సో ఈ గూగుల్ రాకతో మరి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయంటారు? అంటే ఒక సంచలనం. ఏది 50,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ విశాఖపట్నంలో మరి డేటా సెంటర్ పెట్టడం అనేది ఒక సంచలనం అన్నమాట. అటు పెట్టుబడుల రంగంలో సంచలనం, అసలు ఈ ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో. ఎందుకంటే గూగుల్ మరి ఒక $75 బిలియన్ ఈ డేటా సెంటర్లు పెట్టడానికి రెడీ అయిందని, ట్రంప్ అక్కడ ఎన్ని సుంకాలు విధించినా కూడా ఇవాళ ఆసియా, ఇటు థాయిలాండు, లేకపోతే మలేషియా, భారతదేశం, మరి ఆ $75 బిలియన్ పెట్టుబడుల్లో $6 బిలియన్ ఆంధ్రప్రదేశ్లో మీరన్నది ఏది విశాఖపట్నంలో డేటా సెంటర్. అంటే ఇప్పుడు 50,000 కోట్ల పెట్టుబడులు అంటే దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ అవుతుంది. అంటే మనం గతంలో చూసాము, కియా అనేది దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ అనుకున్నాం. అదేంటది మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో. అంటే ఇప్పుడు దగ్గర ఇది 4 కియా కార్ ఇండస్ట్రీలతో సమానం అన్నమాట. అంటే 50,000 కోట్ల పెట్టుబడులు అంటే అసలు అనూహ్యం. ఏది అదే ఒక పెద్ద సంచలనం అంటుంది కూడా అందుకే అన్నమాట. ఇప్పుడు 500 మెగావాట్లతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు విశాఖపట్నంలో, ఏదది సిఫా అనే సంస్థతో అన్నారు. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు. లోకేష్ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన సక్సెస్. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు లోకేష్? 45,000 కోట్ల పెట్టుబడులు, అటు ఏది ఈ డిఫెన్స్ కానీ, లేకపోతే ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఈ డేటా కమ్యూనికేషన్స్, ఈ రంగాల్లో పెట్టడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో సింగపూర్ లాస్ట్ ఇయర్ భారతదేశంలో ఎన్ని పెట్టుబడులు పెట్టింది? దగ్గర $80 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఒక్క సంవత్సరంలో సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో అంతుందన్నమాట. దాంట్లో వీళ్ళ యొక్క ప్రయత్నం ఏంటి? నిన్నటి ఆ టూర్ యొక్క అజెండా కనీసం 20% అన్నా ఆంధ్రప్రదేశ్కు తెచ్చుకోవాలి. ఏది ఆ పెట్టినటువంటి $80 బిలియన్ మీరు జస్ట్ 20% అనమాట. అంటే ఒక $15 బిలియన్ ఆంధ్రప్రదేశ్కి కేటాయించండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అనే ఆ ప్రయత్నం ఇవాళ అటు ఆ సింగపూర్ పెట్టుబడులతో పాటు ఇది ఒక అయాచిత వరం. ఏది గూగుల్ మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, గూగుల్ క్లౌడ్తో ఒప్పందం, లోకేష్ వాళ్ళతో ఒప్పందం చేసుకోవటం, మంత్రి మరి ఆ పరిస్థితుల్లో అసలు ఏంటి, అటు ఎడ్యుకేషన్లో, లేకపోతే అగ్రికల్చర్లో, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ రెండు కలిసి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి అనుకున్నాం. మైక్రోసాఫ్ట్ అధినేత ఆయనతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? బిల్ గేట్స్తో దావోస్లో MOU కూడా చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పుడు ఇది డేటా సెంటర్ కనుక వచ్చినట్లయితే ఇంకా అసలు ఒక డేటా బ్యాంక్గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక డేటా ప్రదేశ్గా అయిపోతుందన్నమాట. ఇదేంటి, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. మొన్నే మనం చూసాం, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా అసలు ఆకాశానికి ఎత్తేసాయి. ఏది భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. అది కూడా ఒక 156 క్యూబిట్స్ సామర్థ్యంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. అసలు ఒక 6 నెలల్లో అది కంప్లీట్ అవుతుంది అంటున్నారు. మైక్రోసాఫ్ట్ కూడా ముందుకు వచ్చింది. అసలు మైక్రోసాఫ్ట్కి ఆల్రెడీ ఒక క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఎక్కడ మన అమెరికాలో, US వాళ్ళు ఇప్పుడు ఒక 56 క్యూబిట్ సామర్థ్యంతో ఉండేది. అట్లాంటిది వాళ్ళకి కూడా ఇందులో
కేటాయించారు. ఒక 4000 స్క్వేర్ ఫీటో ఏమో ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ కూడా ఇక్కడ పెట్టడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో అటు క్వాంటమ్ వ్యాలీయే ఒక సంచలనం అనుకుంటే మనం, అసలు ఇది ఏది గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తూ ప్రధాని మోడీ విశాఖపట్నంలోనే 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అటు గ్రీన్ హబ్గా ఏది గ్రీన్ ఎనర్జీని వాళ్ళు ఎంత ప్రమోట్ చేస్తున్నారు, అటు సోలార్, విండ్, ఆ ఎనర్జీయే కాదు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు రాయలసీమలో పెద్ద ఎత్తున పెడుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర నిజంగా ఇదొక వరం. ఏది మనం చూసాం మొన్న టీసీఎస్ ఆ భూములు కూడా ఇచ్చారు. ఆయన ఎవరు అసలు, ఆయనే టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్, ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్ కో-చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖర్ని పెట్టుకున్నారు. టీసీఎస్ ద్వారా ఒక 1300 కోట్ల పెట్టుబడులు, 12,000 మందికి ఉపాధి అన్నారు. అది కూడా విశాఖపట్నంలో. నెక్స్ట్ కాగ్నిజెంట్ కూడా వస్తుంది. కాగ్నిజెంట్ కూడా ఇచ్చారు భూములు. అది ఒక 1500 కోట్ల పెట్టుబడులతో వాళ్ళు 8,000 మందికి ఉపాధి అంటున్నారు. అంటే ఈ 2 కంపెనీలే నీకు 20,000 మందికి ఉపాధి. మనం అసలు ప్రతి ఒక్క దిగ్గజ కంపెనీ, అటు ఐటీ కావచ్చు, ఇటు ఈ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, అందరూ కూడా విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎక్కువగా. కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కనెక్టివిటీ. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరి ఒక 6 నెలల్లో కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక శ్రీకాకుళం, లేకపోతే విజయనగరం, ఈ విశాఖపట్నం 3 జిల్లాల్లో ఇంకా వలసలకి అడ్డుకట్ట. ఉద్యోగాల కోసం వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎకనామిక్ హబ్గా ఇవాళ విశాఖపట్నం రూపొందుతుందంటే అసలు ఆంధ్రప్రదేశ్కి అదే గ్రోత్ ఇంజన్ కాబోతోంది. అయితే ఈరోజు మరి నితిన్ గడ్కరీ గారు కూడా కేంద్ర మంత్రి రావడం కూడా జరిగింది. ఆయనతో కూడా కొన్ని ఇనాగ్రేట్ చేపిస్తారు అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మరోపక్క వైసీపీ ఏమో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇక్కడ బోరు కొట్టి పర్యటన కోసం సింగపూర్ వెళ్ళారు. పావలా పెట్టుబడి అయినా వాళ్ళు తీసుకురావడం జరిగిందా, ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ చేస్తానంటారు, పావలా పెట్టుబడి తీసుకురాలేరని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎలా చూడొచ్చండి? అంటే ఇక బురద జల్లే వాళ్ళు ఇక బురదే వాళ్ళ ఊపిరి. ఏది వాళ్ళు ఉన్నది బురదలో కాబట్టి వాళ్ళు జల్లేది కూడా బురదే కదా. ఇప్పుడు ఏంటి మనం చూసాం, 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు ఇస్తే ఆయన సాధించింది ఏంటి? ప్రజలు తప్పు లేదు, ప్రజలేమీ వద్దనలేదు కదా. నువ్వెందుకు సింగపూర్ పోలేదు, నువ్వెందుకు ఇతర దేశాల్లో పర్యటించలేదు, అమెరికా పోయావు లేకపోతే ఇంకో చోటకు పోయానన్నావు, కానీ ఏం సాధించావు, ఏం తెచ్చావు? చంద్రబాబు 3-4 సార్లు దావోస్కి వెళ్ళాడు కాబట్టి నేను కూడా ఒకసారి వెళ్ళాలని వెళ్ళావు. దావోస్ నుంచి నువ్వు తెచ్చిందేంటి? శరత్ చంద్రారెడ్డితో అక్కడ పోయి నువ్వు ఎంఓయూ చేసుకుంటే అసలు జనం అందరూ నవ్వారు. అదేదో అగ్రిమెంట్ ఇక్కడే చేసుకోవచ్చు కదా, అక్కడ పోయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? శరత్ చంద్రారెడ్డి మీ చుట్టమే, అరవిందో. అంటే అసలు అది చూడరాదు. అసలు ఆయన జైలుకి వెళ్ళాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది పెట్టుకున్న. దీంట్లో 50 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాల. తొలి అడుగుగా వాళ్ళు మరి 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు మొదటి సంవత్సరమే సాధించిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఈరోజు చూడరాదా నీకు విశాఖలో 5 ఐటీ కంపెనీలకి భూములు కేటాయించారు. ఏది దగ్గర 20,000 కోట్ల పెట్టుబడులు, మరి ఒక 60,000 మందికి ఉపాధి కల్పించేటట్టుగా. మరి బీవీఎం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, లేకపోతే ఇందాక చెప్పుకున్నది ఏది ఆ డేటా సెంటర్ 500 మెగావాట్స్తో సిఫీ ఇన్ఫినిటీ డేటా సెంటర్. నెక్స్ట్ ఏది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ అనే దానికి మరి వాళ్ళు 1000 కోట్ల పెట్టుబడి, 10,000 మందికి ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో గొప్ప ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఇక్కడేంటి మంచి నైపుణ్యం గల మానవ వనరులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి తెలుగు ఐటీ నిపుణులు ఇవాళ దేశ విదేశాల్లో మరి ఏ విధంగా నిలదొక్కున్నారో, అసలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వాళ్ళు పంపిస్తున్నటువంటి ఆ విదేశీ మారక ద్రవ్యం ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధికి దోహదపడుతుందో మనం చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏంటి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవటం, ఉద్యోగం కోసం ఇక విదేశాలకు వెళ్ళేటటువంటి వలసపోయేటువంటి పరిస్థితి లేకుండా అటు రాయలసీమలోనేమో డిఫెన్స్,
ఏరోస్పేస్ హబ్గా మారుస్తున్నారు. కర్నూలుని డ్రోన్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. అంటే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ని కలిసి రక్షణ పరిశోధన సంస్థలన్నీ కూడా రాయలసీమలో నెలకొల్పమన్నారు. ఒకవైపు ఇండస్ట్రియల్ క్యారిడార్ల అభివృద్ధి, విసిఐసి, హెచ్బిఐసి, సిబిఐసి, అక్కడే ఆ 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్లోనే దగ్గర 15,000 కోట్లు మరి కేంద్రం ఇస్తోంది లాజిస్టిక్స్ అభివృద్ధి కోసం. ఒకవైపు ఏమో 10 పోర్టులు మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి సిద్ధమవుతున్నాయి. 6 పోర్టులు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకొక 4 పోర్టులను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు ఏమో 13 విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయి. ఏది భోగాపురం ఎయిర్పోర్ట్ నీకు ఇంకొక 3-4 నెలల్లో అసలు ఇనాగ్రేషన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో అటు లాజిస్టిక్స్ డెవలప్మెంట్, ఇటు ఈ ఇండస్ట్రియలైజేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, వీటన్నిటిపైన ఇవాళ ఇండస్ట్రియల్ పాలసీ ఏది ఆ 4.0 అనే దాంట్లో 20 పాలసీలు ఇచ్చారు. అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్గా మారిందంటే అది బ్రాండ్. ఏది సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ అంటోంది, అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.